వార్దయ్యపాలెం మండలంలోని కడూరు పంచాయతీ వెంకటరెడ్డి కండిగరావు శ్రీ మాతా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో ఆదివారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సుమారు 50 ఏళ్ల చరిత్ర కలిగిన దేవాలయ స్థలాన్ని పూజారి ఆక్రమించుకుని ఏకంగా అక్రమ గృహ నిర్మాణానికి ప్రయత్నించారు. గుడి చుట్టూ ఆలయ ప్రహరీ గోడ ఉన్నప్పటికీ ఆలయ ప్రహరీ పరిధిలో స్థలంలోనే ఏకంగా 200 అడుగుల వరకు గుడిని వేరు చేస్తూ ప్రహరీ నిర్మించడం గ్రామస్తుల ఆగ్రహానికి దారితీసింది. ఆలయానికి దాతలు ఇచ్చిన భూమిని పూజారి వచ్చి ఆక్రమించడమే కాక ఇంటి నిర్మాణం చేపట్టడంతో గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు. గత కొన్నేళ్లుగా ఈ ఆలయంలో తొండా దామోదరం పూజారిగా పనిచేస్తున్నారు. ఆలయానికి వచ్చిన విరాళాలతో మండపాన్ని నిర్మిస్తున్నారని గ్రామస్తులను నమ్మించిన పూజారి అక్కడ బేస్మెంట్ మరియు గోడలను నిర్మించాడు. అయితే మండపం పేరుతో ఏకంగా 3 అడుగుల ప్రహరీ గోడను నిర్మించి ఆ స్థలం తనదేనని వాదించడం మొదలుపెట్టాడు. అనుమానం వచ్చిన గ్రామస్తులు పూజారిని నిలదీయగా ఇది నా సొంత స్థలం, ఇందులో నేను ఏమైనా చేసుకుంటానని సమాధానం ఇవ్వడంతో వివాదం మొదలైంది. బాధిత గ్రామస్తులు రెవెన్యూ అధికారులను ఆశ్రయించగా ఎంఆర్ఓ స్వయంగా స్థలాన్ని పరిశీలించారు. రికార్డుల ప్రకారం ఆ స్థలం ఆలయానిదేనని తేల్చి చెప్పిన అధికారులు అక్రమ కట్టడాలను వెంటనే తొలగించాలని పూజారిని ఆదేశించారు. ఈ క్రమంలో పూజారి దామోదరం ఫిబ్రవరి 1వ తేదీ వరకు గడువు కోరారు. అధికారులు ఇచ్చిన గడువు ముగిసినప్పటికీ పూజారి అక్రమ కట్టడాన్ని తొలగించకపోవడంతో గ్రామస్తుల ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. ఆదివారం ఉదయం గ్రామస్తులందరూ ఏకమై పూజారి నిర్మించిన ప్రహరీ గోడను కూల్చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న ఎస్ఐ మల్లికార్జున్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. రికార్డులను పూర్తి స్థాయిలో పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు. తర్వాత ఆయన వయసు నిమిత్తము ఆరోగ్యం లేదు, రిటైర్డ్ అయిన తర్వాత ఈ పూజారిని ఒక దామోదర పిల్లని పక్కనే రూమ్లో పెట్టి ఆడికి పెడితే ఆ కుర్రాడు ఏం చేశాడంటే ఇప్పుడు పక్కనే ఇది ఒక ఇల్లు కట్టుకుంటూ మధ్యలో ఆక్రమణ గోడ భూమి చోటిని కబ్జా చేసి గోడ కట్టేసి కావాల్సిన నిదర్శనాలు చూపిస్తాము. వెనకాల గోడ కట్టేసాడు. దీన్ని మేము అన్ని విధాల ప్రశ్నించినప్పుడు ఇది నా చోట మీరేం చేసుకుంటారా, అరే ఇది గ్రామస్తుమరా, గ్రామంలో అందరూ కలిసి నుంచి చేసుకుంటున్నాము, నువ్వంటే మేము చేసుకుంటాను మీరేం చేస్తారు చేసుకోమన్నాడు. చుట్టూ మా కడూరు పంచాయతీలో ఉన్న పెద్దల గిద్దలు వచ్చినా కానీ వాడు ఎవరికి సమాధానం కానీ చెప్పే పరిస్థితులు ఏమి లేవు. అలాంటప్పుడు మేము ఎంఆర్ఓని సంప్రదించాము. కలెక్టర్ దాకపోయింది, ఎస్ఐ అందరూ కంప్లైంట్ ఇచ్చి ఎంఆర్ఓ గారు వచ్చి విజిట్ చేశారు. విజిట్ చేసిన తర్వాత ఆయన వెరిఫికేషన్స్ డాక్యుమెంట్స్ ప్రూఫ్స్ అని అడిగిన తర్వాత ఒక ఎలక్ట్రిసిటీ బిల్లు చూపించాడు. ఆ బిల్లు ఎప్పుడో బిల్లు తీసుకొచ్చి ఇప్పుడు ఇదని చూపిన తర్వాత ఆయన పక్క ఫేక్ అని చెప్పి నమ్మిన తర్వాత ఇక్కడ నుంచి ఇది వెకేట్ చేయని చెప్పిన తర్వాత నేను వెకేట్ చేయను, నేను మందు దాగి మీ మీద విఆర్ఓ మీద కంప్లైంట్ ఇచ్చేస్తాను.